హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ మేము ఉండాలి. ఈరోజు సింపుల్గా ఎల్లు కారం అండి. అంటే అందరికీ జలుబు చేసినట్టు ఉంటుందండి, మంచి వలన ఏమో. అందుకని ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో గుడ్లు ఉడకపెట్టానండి పిల్లలకి మాకే. ఎండుమిర్చి అండి, ఎండుమిర్చి మనం వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి. కావాల్సిన ఎండుమిర్చి, గుడ్లు ఉడకపెట్టుకున్నాము. ఆనియన్స్ అండి, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు. అయితే ఈ ఆనియన్స్ ఒకటే సపరేట్గా ఉప్పు వేసుకుని మిక్సీ కొట్టుకుందామండి. తర్వాత ఈ ఎల్లిగడ్డను, ఈ ఎండుమిర్చి మిక్సీ కొట్టుకుందాం. ఇవన్నీ కలిపి మిక్సీ కొట్టుకుంటే ఈ పచ్చి వాసన పోదండి, ఏం చేసేటప్పుడు బాగా ఘాటు వస్తుంది. అందుకని ఫస్ట్ ఇవి సపరేట్గా మిక్సీ కొట్టుకుందామండి. దీంట్లో కావాల్సింది ధనియాల పౌడరు. మనం ఒకటి మిక్సీ కొట్టుకుందామండి. ఇట్లా రాక్ సాల్ట్ కూడా మనం దీంట్లోనే వేసుకుందామండి. అలాగే పసుపు. ఈ మిక్సీ కొట్టుకున్నాక చూపిస్తానండి. గుడ్లు వేయించుకున్నానండి, నాకైతే ఇష్టం ఉండదు, పిల్లలు వేయించమన్నారు. గుడ్లు తీసేసాం కదండి. ఇప్పుడు ఇది ఆనియన్స్, పసుపు, ఉప్పు, సాల్ట్ మిక్సీ కొట్టానండి. దీంట్లో మనం ఎండుకారం వేయవసరం లేదండి, ఎందుకంటే ఎండుమిరపకాయలు నానబెట్టాం కదండి. ఇది ఎండుమిరపకాయలు, ఎల్లిగడ్డ అండి, మిక్సీ కొట్టుకున్నాం. ఇట్లాగే తుమ్ములు వస్తాయండి, అంటే ఇది వేగాలి కదా, అందుకని దీన్ని సపరేట్ కొట్టుకోమని, ఇది లాస్ట్లో వేసుకోవచ్చు అని. మనం ఉప్పు కూడా దీంట్లో వేసామండి, మనం ఉప్పు కూడా వేయవసరం లేదు, వేయించుకోవడమే. ఆయిల్ ఎక్కువ వేసుకోవాలండి. కరివేపాకు నిదానంగానే వేగిద్దండి. ఇట్లా పచ్చివాసన పోయే వరకు కూడా సిమ్లో పెట్టుకుని వేయించుకున్నామండి. ఇది ఇలా వేగింది కదా, ఇప్పుడు ఇది వేసేస్తాం. ఎండుమిర్చి 2 టైమ్స్ కడిగి గోరువెచ్చని నీళ్ళ పోసి నానబెట్టామండి. అవి తీసి మళ్ళీ ఎల్లిగడ్డ వేసుకుని మిక్సీ కొట్టుకున్నాం. ఇప్పుడు జీలకర్ర కూడా వేయాలండి. ఇట్లా మంచిగా ఎగుతూ ఉండంగానే కొంచెం నూనె బయటకు కనిపించిద్దండి, మనం వేసుకున్న నూనె. ఇప్పుడు వరకు ఇట్లా సిమ్లో వేయించుకోవాలండి. జీలకర్ర కూడా వేసానండి. ఎక్కువ ఆయిల్ పోసుకోవద్దు, అంటే గుడ్లు ఎల్లుకారం అని అంటే అట్రాక్షన్గా ఉండే కలర్ఫుల్ అట్లా ఉన్నాయి కదండి, అలా చేసుకోవద్దండి. మన ఇంట్లో పిల్లలు తినేలాగా కారాలు, ఆయిల్ అన్నీ తక్కువతో మనం సరిపడి చేసుకోవాలండి. ఇట్లా దగ్గర కంటుతూ ఉండగా ధనియాల పౌడర్ అండి, ఒట్టి ధనియాలే, ఆయిల్ ఏమి వేయకోకుండా వేయించుకుని మిక్సీ కొట్టుకున్నామండి. జలుబు చేసినప్పుడు నోటికి కమ్మగా చాలా బాగుంటుందండి. ఇట్లా నేనైతే మా పిల్లలకి ఇలాగే చేస్తానండి, అంటే చాలా రకాలు చేస్తాం, ఇది ఎక్కువగా చేస్తానండి. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాం. ఇట్లా అండి సింపుల్గా టేస్టీగా, హెల్తీగా జలుబు చేసినప్పుడు నోటికి కమ్మగా ఉంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఈ గ్రేవీ చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇలాగే చేసుకుని వీలైతే కామెంట్ చేయండి. ఇండియా తెలుగు రుచులు. ఉంటానండి, బాయ్. చూసారండి, చక్కగా ఇది కూడా దీంట్లో వేయించుదాం. ఈ గ్రేవీతోనే తినేసేయొచ్చండి, అంత బాగుంటుంది. జలుబు చేసినప్పుడు గొంతుకంతా ఫ్రీగా అయిపోతుందండి. దీంట్లో కాంబినేషన్ నేనైతే పెరుగు చట్నీ అండి, పెరుగు చట్నీ చేసుకుంటున్నాను. మా పిల్లలు తినరేమో, అలా జలుబు చేసింది. ఇట్లా ఒక 2 మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి.